వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, అధికార నిర్లక్ష్యం వైఖరి, అధికార నిర్లక్ష్యం వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి, అధికార నిర్లక్ష్యం వైఖరి, అధికార నిర్లక్ష్యం వైఖరి, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఈరోజు అన్నమయ్య జిల్లా ములకల్ చెరువు మండలం మార్కెట్ యార్డు నందు ఫైర్ ఇంజిన్ ఆఫీస్కి ఎదురుగా నిరసన కార్యక్రమం తెలియజేయడం ఏమనగా, గత కొంతకాలంగా ములకల్ చెరువు మండలం హెడ్ క్వార్టర్ నందు కొనసాగుతున్నటువంటి ఫైర్ ఇంజిన్ ఆఫీసు ఈరోజు పక్కన తుమ్మనగుంట గ్రామం అయినటువంటి పరిధిలోకి మార్చడం జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వం వైఖరిని మార్చుకోవాలని, అధికారుల నిర్లక్ష్యం వైఖరి మారాలని ఈ యొక్క ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఫైర్ ఇంజిన్ ఆఫీసు అన్ని మండలాలకు సెంటర్లో ఉన్నటువంటి విధానం. ఈ విధానాన్ని అవలంబిస్తూ ప్రభుత్వాలు వాళ్ళ అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా లేకుండా ఉన్నటువంటి ప్లేస్ మార్చడం జరుగుతూ ఉంది. అయినా ఇలాంటి ధోరణిని మార్చి కనీసం అంటే హెడ్ క్వార్టర్లోనే కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అయినా అన్ని మండలాలకు అనుకూలమైనటువంటి సెంటర్ పాయింట్ ములకల్ చెరువు. ఈ యొక్క ములకల్ చెరువు హెడ్ క్వార్టర్లోనే ఆఫీస్ కావాల్సినటువంటి స్థలంను కేటాయించి ఆ యొక్క స్థలంలో ఫైర్ ఇంజిన్ ఆఫీస్ ఏర్పాటు చేసి ఈ యొక్క ఆఫీసు యథావిధంగా ములకల్ చెరువు హెడ్ క్వార్టర్ మండలం నందునే కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అయినా గత కలెక్టర్ గారు ములకల్ చెరువుకు వచ్చిన రోజే ఈ సమస్యను కలెక్టర్ గారు కూడా విన్నవించడం జరిగింది. అయ్యా, ఇక్కడ కదినానికోట గ్రామంలో 90 సర్వే నెంబరు బారి ఏ అనేటువంటి విస్తీర్ణం 3 ఎకరాల 50 సెంటు విస్తీర్ణం ఉంది. ప్రభుత్వానికి భవనాలు నిర్మించుకోవడానికి అనువైనటువంటి స్థలము. ఆ స్థలములో ప్రభుత్వం అనువాడు చేసుకొని అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని అన్నిటికీ అనుగుణమైనటువంటి ప్లేస్ కాబట్టి ఇక్కడ 108 ఆఫీస్ అయితేనేమి, ఫైర్ ఇంజిన్ ఆఫీస్ అయితేనేమి, ఇక్కడ ఎక్సైజ్ ఆఫీస్ అయితేనేమి, లైబ్రరీ ఆఫీస్ అయితేనేమి, ప్రతి ఒక్క దానికి ప్రభుత్వం అవసరాల భవనాల కోసం అనువైనటువంటి ప్లేసు. ఆ యొక్క స్థలాన్ని ప్రభుత్వం అనువాడు చేసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం అవసరాల భవనాలను ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఈ యొక్క ప్రభుత్వం గత ఇక్కడ తమ్మాలపల్లి రోడ్డుకు పక్కనే ఉన్నటువంటి మార్కెట్ యార్డు స్థలం కేటాయించడం జరిగింది. అది నిరూపకంగా ఉంది. ఆ స్థలం కూడా ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం భవనాల కోసం ఉపయోగించుకునేటువంటి అవసరం ఉంది. అయినా అలాంటి స్థలాలన్నీ విలువైనటువంటి ఉద్దేశంతో నాయకులకు అనువైనటువంటి ప్లేసులు అని చెప్పేసి ఈ ప్లేసులు ప్రభుత్వానికి అధికార దృష్టిగా తీసుకోకుండా ఈ రోజు నిర్లక్ష్యం వహిస్తూ అధికారులు ఈ రోజు ఇక్కడున్నటువంటి ఫైర్ ఇంజిన్ ఆఫీసు గత 20 కిలోమీటర్లకు అవతల ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎంత మాత్రం న్యాయం అని చెప్పనేసి మీ ప్రభుత్వాలను ఉన్నటువంటి అధికారులను మేము అడుగుతున్నాం. ఇది సరైనటువంటి నిర్ణయం కాదు, ఇది సరైనటువంటి రీజన్ కాదు. ప్రజలకు అనువైనటువంటి ప్లేసులు ప్రభుత్వం భవనాలు, ప్రభుత్వం ఆఫీసులు ఉండాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు ప్రశ్నించి అడుగుతా ఉన్నాం. అయినా కలెక్టర్ గారు ఇప్పుడే ఇక్కడ ఫైర్ ఇంజిన్కు శాంక్షన్ అయినటువంటి నిధులను దుర్వినియోగం కాకుండా విస్తృతను కల్పిస్తూ టెండర్లకు పిలిచేటువంటి సమయం ఆసన్నమైంది. ఆ యొక్క టెండర్లను రద్దు చేసి ఈ ములకల్ చెరువులోనే అందుబాటులో ఉన్నటువంటి ప్లేస్ను అనుకూలమైన ఎంపిక చేసి ఫైర్ ఇంజిన్ ఆఫీసును ఏర్పాటు చేయాలనేసి టెండర్లకు పిలవాలనేటువంటి ఉద్దేశంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అయినా
ఇలాంటి సదుపాయాన్ని దుర్వినియోగం కాకుండా పైన ఉన్నటువంటి అధికారులు, పైన ఉన్నటువంటి ప్రభుత్వము నాయకత్వం కూడా బాధ్యత వహించి ఈ యొక్క ఆఫీసును యథావిధంగానే ములకల్చర్ హెడ్ క్వార్టర్లో కొనసాగించాలనేటువంటి డిమాండ్స్ చేస్తున్నాం కామ్రేడ్స్. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కామ్రేడ్స్, అదేవిధంగా మన ఏఐటిసి తమ్మాలపల్లి నియోజకవర్గం అధ్యక్షులు మన సలీం అన్న గారు కూడా ఈ యొక్క సమస్య పైన మాట్లాడవలసిందిగా కోరుచున్నాను కామ్రేడ్స్. ఏఐటిసి నూతన జిల్లా ఉప కార్యదర్శిగా నన్ను 2 దినాల ముందు ఎన్నుకున్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ ఫైర్ ఇంజిన్ ఆఫీసు మొలకల్చూరు మార్కెట్ యార్డులో ఉంది. ఈ ఫైర్ ఇంజిన్ ఆఫీస్ని దాదాపుగా మొలకల్చూరు బయట అడవి ప్రాంతంలో 20 కిలోమీటర్లు బయట శాంక్షన్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కూటమి ప్రభుత్వం ఇన్ఛార్జ్ గారు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ ప్రయత్నాలని మీరు తక్షణమే ప్రజల అలాగే రైతుల వాళ్ళందరూ దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉన్నటువంటి కూటమి పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్థానికంగా ములకల్చూరులో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లోనే దగ్గరగా ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో ఈ ఆఫీస్ని ఏర్పాటు చేసి మీ పేరు నిలబెట్టుకోవాలని మేము భారత కమ్యూనిస్టు పార్టీగా అలాగే ఏఐటిసిగా ఆశిస్తున్నాం. ప్రజల కోసం మీరు ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించి దగ్గర ఉన్నటువంటి ప్లేసుల్లో ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములు ములకల్చూరు సరౌండింగ్లోనే 3-4 కిలోమీటర్ల లోపలే ఉన్నాయి. దాన్ని ఆలోచించి మీరు ఈ ఫైర్ ఇంజిన్ ఆఫీస్ని దగ్గరలో ఉన్నటువంటి ప్లేసుల్లో ఆఫీస్ ఏర్పాటు చేసి ఆ రైతులకి ప్రజలకి అందుబాటులో ఉన్నట్టు మాదిరి మీరు దయచేసి ఆ ఆలోచన చేయండి. ఆ 20 కిలోమీటర్లు బయటకు పోయి అక్కడ పెట్టి లాంగ్లో ఎక్కువ దూరంలో పెట్టి ప్రజలని అవస్థల్లోకి నెప్పడానికి ప్రయత్నాలు మాత్రం మానుకోవాలని మేము ఏఐటిసిగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు అక్కడ ఉన్నటువంటి ప్రపోజల్ పెట్టుకున్నటువంటి ప్లేసులను రద్దు చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మొలకల్చూరులో ఉన్నటువంటి దగ్గర ప్లేసుల్లో మీరు ఆలోచించి దగ్గర ఉంటే అందరికీ సౌకర్యం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచన చేస్తారని అలాగే ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీకు అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను కామ్రేడ్స్. ఇంతవరకు ఉన్నటువంటి విషయాలు కూటమి ప్రభుత్వానికి ఇక్కడ మన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాయకత్వానికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అయినా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన తమ్మాలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి అన్న గారు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం భూములు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ రాజకీయ స్వార్థ స్వభావాల కోసం నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాలను పక్కన పెట్టి కానీ ప్రజలకు అనుకూలమైనటువంటి ప్లేసులను ఎంపిక చేసి ఇక ఆఫీసును నిర్మాణం చేపట్టడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కామ్రేడ్స్.